దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందరములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో మరణిస్తూ ఆయన పలికినటువంటి మనము ఇప్పటి వరకు 4 మాటలు విన్నాం కదా. 5వ మాట మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. లేఖనము నెరవేరినట్లు క్రీస్తు వారు దప్పికొన్నాడండి. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిజంగానే దప్పికొన్నాడా? లేఖనములు నెరవేరినట్లు అంటున్నాడు ఆయన. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయము 53-54 వచనాలు చూస్తే, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే 12 సేన వ్యూహముల కంటే కింద ఫుట్నోట్లో 6000 యోధులు ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఎలాగూ జరగవలనను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. ఆయన ప్రభువారు వేడుకుంటే 12 సేన వ్యూహముల కంటే ఎక్కువగా పంపిస్తారంట. అంటే 6000 మంది దూతల యోధుల కంటే ఎక్కువ మందిని పంపిస్తాడంటాడు దేవత దేవుడు ఆయన వేడుకుంటేనే. కానీ లేఖనములు నెరవేరాలి కనుక ఆయన దప్పికొన్నాడు. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే క్రీస్తుకు నిజంగానే దాహం వేసిందా? నేను దప్పికొంచున్నాను అన్నాడు కదా, లేఖనాలు నెరవేర్చాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆలోచించినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో చూస్తే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున, ఏ పండుగ? పర్ణశాల పండుగ. 8 రోజులు జరుగుతుంది పర్ణశాల పండుగ. 8వ దినాన్న ఆ యొక్క యాజకుడు సీలోహు, ఆ యెరూషలేము మందిరము ఎదురుగా ఉన్నటువంటి ఆ సీలోహు ఆ ఓట దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకుని ఆ మందిరం లోపల ఆ బలిపీఠం దగ్గర నీళ్లు పోస్తాడనమాట. ఇదిగో దేవా, ఈ నీళ్లు కాదు కానీ నీవిచ్చు జీవజలంలో అన్నప్పుడు అదే సమయానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ పండుగలో మహాదినమున అంత్యదినమున 8వ రోజున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఎవడైనా దప్పికొన్నట్లయితే, దాహం కలిగినట్లయితే నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలని అంటుంటే, మరి ఈయనేంటి నాకు దప్పిక కలుగుతుందని అంటున్నాడు? ఈయన నాకు దాహం వేస్తుంది అంటున్నాడు. నా యొద్దకు వచ్చినటువంటి వారికి నేను దప్పిక తీరుస్తానన్నాడు. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవత దేవుడు నిజముగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మాట ఎందుకు పలికాడంటే, నాకు దాహం వేస్తుంటే నేను దప్పికొన్నాను ఎందుకన్నాడంటే, లేఖనాలు నెరవేరాలి కదా. వీరు యూదులే కదా, ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి వారే కదా. అవును కదా, లేఖనంలో ఈ విధంగా రాయబడి ఉంది కదా. అమ్మో, ఈయన లోక రక్షకుడు అని కనీసం ఆ చివరి క్షణాల్లో అయినా సరే ఈ మాటలు ఈయన చెప్పినప్పుడు ఎవడైనా వాడి మనోనేత్రాలు తెరుస్తాయన్న ఉద్దేశంతో ఇక్కడ లేఖనం నెరవేర్చబడాలి కదా అని నేను దప్పుకొన్నానంటే ఒక్కడు లేదండి నిజంగానే. అందుకే ప్రభువారు ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇదిగో నా యొద్దకు వచ్చేవాడెవడో ఇదిగో యేసు నిలిచి, ఎవడైనా దప్పికొనేడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలని అంటుంటే
నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచేవాడెవడో లేఖనమును చెప్పినట్టు వాని కడుపులోని జీవదారులో పారునని బిగ్గరగా చెప్పాడు. అటువంటి వ్యక్తికి ఈయనకి ఏం కలిగింది? దాహం వేసింది. అందుకే కీర్తనల గ్రంథము 42:1-2 వచనంలో చూస్తే, కీర్తనల గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దుప్పి అండి నీటి వాగుల కొరకు ఆశపడినట్లంట. అరణ్యంలో కానీ ఎడారిలో కానీ దుప్పి ఏం చేస్తుంది? నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. ఎక్కడైనా నాకు నీళ్ళు దొరుకుతాయేమని. ఇదిగో దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని అంటున్నాడు. అదే కీర్తనల గ్రంథంలో చూస్తే 63వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట, ఆయనే నేను అంతగా కదిలింపబడను. 63 కదండి, 63:2-3 వచనాలు. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేకయుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనిచున్నది. నీళ్ళు లేని దేశమందు, నీళ్ళు లేకయుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగోరుచున్నది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువు దగ్గరికి వెళ్తే కనుక మన దాహాన్ని తీరుస్తానంటున్నాడు. ఎవరైతే కనుక ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క కడుపులో నుండే జీవధారలో బయలుదేరతాయి, జీవపు ఓటలు. ఆయనని బిగ్గరగా కేకలు వేస్తుంటే ఆయనకేంటి దాహం వేయటం? ఆయనకేమి దాహం ఈ లోకానుసారమైనటువంటి దాహం కాదండి, ఆత్మీయానుసారమైనటువంటి దాహం ఇది. ఆత్మీయ అనుసరమైనటువంటి దాహము. అందుకే మనం మొట్టమొదట మత్తయి సువార్తలో 6:33లో చూస్తే మనకి మొట్టమొదట మనం ఆయన యొక్క నీతిని, రాజ్యమును మనం వెతికేవారిగా ఉండాలండి. ఆయన నీతిని మనం వెతకాలి, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మనం లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, లూకా సువార్త 16వ అధ్యాయంలో 23-24 వచనాలు మనం చూసుకున్నట్లయితే, 23-24, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, ఎవరెక్కడ? ధనవంతుడు, లాజరు. ఇక్కడ చూసుకున్నట్లయితే ధనవంతుడికి ఇక్కడ తీరని దాహం ఇది. ఇంక ఎన్ని తరాలైనా ఎన్ని సంవత్సరాలైనా సరే అతని దాహం తీరదు. ఎందుకు? ఈ భూలోకంలో ఉండగా ఆత్మీయ దాహాన్ని తీర్చుకోలేకపోయాడు. ఆ లాజరు అక్కడికి వెళ్ళినప్పుడు అబ్రాహాముని అడుగుతున్నాడు, తండ్రి, అబ్రాహాము తండ్రి, ఇదిగో ఆ లాజరు యొక్క ఆ వేలు కొనను ముంచి నా యొక్క నాలికని తడిపితే చాలు, ఒక్క బొట్టు వేస్తే చాలు అంటున్నాడు. కనికిరిపడి నా మీద జాలి ఉంచాను అడుగుతున్నాడు. అంటే ఈ దాహము తీరని దాహం అండి. అందుకే దేవాతి దేవుడు ఈ దాహం ఏంటో మనకు తెలియాలంటే నిజంగా యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అందుకు యేసు, నీవు దేవుని వరము నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఇక్కడ ప్రభువారే ఆమెను అడుగుతాడు కదా, స్త్రీనైనా నన్ను దాహం అవుతుంది కదా, ఆయన ఇదిగో నాకు దాహం అవుతుంది నీళ్ళు ఇమ్మని
ఆయన అడుగుతాడు కదా సమరయ స్త్రీని. ఇక్కడ 7వ వచనం కింద చూస్తే యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి రాగా యేసు నాకు దాహం కిమ్మని ఆమెను అడిగాడు కదా. ఈయనకి ఏ దాహం అయింది? ఈయన వద్దకు వస్తేనే జీవధరలో బయలుదేరుతాయి అంటున్నాడు కదా, జీవ ఓటలో ఊరితే అంటున్నాడు కదా. మరి ఈయనకి ఇక్కడ దాహం ఆడుకుంటాం ఏంటి? ఈయనకి నిజంగా దాహం అయింది ఇక్కడ. ఈయనే దాహాన్ని తీర్చేటువంటి వాడు. అందుకే 10వ వచనంలో అసలు నిన్ను దాహానికి అడుగుతున్నటువంటి ఎవరో నీకు తెలిస్తే నువ్వే అడుగుతావు అని ఆ జీవజలం నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పెను. జీవజలాలను ఇచ్చేటువంటి వాడు ఈయనకి దాహం అవటం ఏంటి ఈయనకి? అందుకే 12వ వచనంలో చూస్తే గనక దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రిని యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? నువ్వు యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? ఆమె ఈ బావి గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే యాకోబుకి యేసుక్రీస్తు ఆ సమయానికి ఎంత 1800 సంవత్సరాల కాలం మధ్య ఈ కాలం ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి అయినా నాకు దాహం అవుతుంది నీళ్ళు అని అంటున్నాడంటే ఈ దాహం ఆయనకి ఏ దాహం ఈయనకి అయ్యేది? ఆత్మీయ దాహం. ఇదిగో నా కుమార్తె ఈమె మార్పు చెందాలి, మారాలి అనే ఆత్మీయ దాహం. అందుకే ఎవరైతే కనుక నిన్ను అడుగుతున్నారు నీళ్ళమ్మని, అసలు ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటే నీవు ఆయన అడుగుతావు, ఆయన నీకు ఏమిస్తాడో? జీవ జలాలను ఇస్తాడో. నువ్వు మళ్ళీ ఎన్నటికనే దప్పిక కొనవో అని అంటున్నాడండి ఆయన. అందుకే 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పిక కొననట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, అయ్యో దేవా ఇదిగో ఆ నీళ్ళయ్యో నాకు ఇవ్వయ్యా అని అడుగుతుంది ఇక్కడ. ఎందుకనంటే ఈయన సమస్తమును నెరవేర్చేవాడండి, సమస్తమును నెరవేర్చేవాడు. ఈయనే దాహం తీరుస్తాడు కదా. ఈయన దగ్గరికి వస్తే, ఈయన ఎందుకు విశ్వాసం వస్తే ఈయనే జీవజలాలు ఇస్తాడు కదా. మరి కలువరి శిలువలో ఉన్నటువంటి ఈయన 5వ మాట పలికాడు కదా, ఇదిగో లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొన్నాను. లేఖనాలు నెరవేరాలి, అందుకే ఈయన దప్పికొన్నాడు. వారు ఆ యొక్క అన్నప్పుడు వీరు ఆ యొక్క ఇచ్చారు కదండి, ఆ ద్రాక్ష రసంలో వారు బోలమ కలిపినటువంటి అది ఇస్తే ఆయన తాగాడా? ఎందుకు? అది కనుక తాగినట్లయితే ఆయన మొత్తుడైపోతాడో, ఆ నొప్పేది ఆయనకి తెలియదు అని. కానీ ఆయన అలాగా పట్టుకుని చూసి ఇంకా ముట్టుకోలేదు కదా. అంటే ఆయన వేదన భరించాలి, ఆయన శ్రమలు భరించాలి మన కొరకు. లేఖనాలు నెరవేరబడాలి. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సాస్తుంది, ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఇదిగో మనకి జీవ జలాలను ఇస్తాడు. ఈ యొక్క సమరయ స్త్రీ కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన దాహం అయిందంటే ఆయనకి ఆత్మీయ దాహం, జీవ జలాల్ని ఆయన ఇచ్చేటువంటి వాడు, ఆయనకి దాహం అవటం ఏంటి? అయితే మనం చూసుకున్నట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన ఆ లక్షవారం ఆ చివరి దినం చూసుకున్నట్లయితే ఆ రాత్రి గెత్సమనే తోటలోకి ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడో, ఆ రాత్రి ఇస్కరియోతు వెళ్ళి వారందరూ కూడా తీసుకుని వెళ్ళి ముద్దు పెట్టుకుని అప్పగించినప్పుడు మొట్టమొదటికి ఎక్కడికి తీసుకెళ్తారో? అన్న దగ్గరికి తీసుకెళ్తారో, విచారణ చేస్తారో, ఆయన మీద నిందలు మోపుతారు, చెంప మీద కూడా కొడతారు. ఆయన ఏమి తప్పు చేయలేదు. మరలా రెండోసారి కైప దగ్గరికి తీసుకెళ్తారో. ఎందుకంటే ఆ రాత్రి 12 గంటల నుంచి నిజంగా ఆయన ఏమి పుచ్చుకోలేదు. సిలువ మీద ఉన్నాడో
నిజముగా ఆయన ఎన్ని శ్రమలు సహించాడండి. 3 గంటల సమయంలో ఆయన మరణించాడు కదా. దాదాపుగా 6 గంటలు ఆయన సిలువ మీద ఉన్నాడు. అయినా సరే లేఖనాలు నెరవేరటానికే నేను దప్పికొన్నాను అన్నాడు కానీ లోకానుసరిటి దప్పిక కాదండి. మన దాహం తీర్చడానికి, మన శాపం నుండి, మనల్ని శాపము నుండి మనల్ని రక్షించడానికి ఆయన శాపగ్రస్తుడయ్యారు కదండి. మోషే గారి కాలం కూడా మోషే గారి కాలంలో కూడా సర్పాలు కరిచేసి వారు చనిపోతున్న సమయంలో విషము విరుగుడు కొరకు ఇత్తడి సర్పాన్ని ఎత్తబడినప్పుడు ఎవరైతే కానీ దాన్ని చూస్తారో ఇదిగో వారు రక్షించబడతారో. అదేవిధంగా నిజంగా యోహాను సువార్తలో అక్కడ రాయబడి ఉంది కదండి. అక్కడ రాయబడి ఉంది యోహాను సువార్త 3:14లో మోషే ఇత్తడి సర్పం ఏ విధంగా ఎత్తబడిందో ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఎత్తబడటం వలన మనందరం కూడా ఆయన చూసి రక్షించబడతాము. అంతేగాని ఆయనకి ఈ లోకానుసరైనటువంటి దాహము కాదు. ఇదిగో మన దాహం తీర్చడానికి ఆ యొక్క జీవజల నదుల్ని, ఆ ఓటల్ని మనకివ్వటానికి ఆయన యొద్దకు వచ్చినట్లయితే సమర స్త్రీతో కూడా ఆ యొక్క వారి యొక్క మధ్య ఆ సంభాషణ కూడా క్రీస్తు వారికి అక్కడ దాహం కాదండి. ఏ దాహం అది? ఆత్మీయ దాహం. ఒక ఆత్మని రక్షించాలి అని ఆయన అదిగో అక్కడ రాసి ఉన్నాడు కదండి. ఆయన 4వ వచనంలో ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక సుకారను ఒక ఊరికి వచ్చాడైన ఆ యాకోబు బావి దగ్గర ఆయన ఉన్నాడు అంటే ఆయనకి లోకానుసరణ దాహం కాదు. మనం ఏమనుకుంటాం, ఆయన 12 గంటలకు అక్కడికి వచ్చాడు, అవును మిట్ట మధ్యాహ్నం ఎండవేళ దాహం వేసేస్తుంది అని అనుకుంటున్నాం. కాదు, ఇది ఆత్మీయ దాహము. అందుకే అసలు నీకు దాహం అవుతుందని నాకు నీళ్ళమ్మని అడిగినటువంటి ఎవడో నీకు తెలుసుకుంటే నీకు జీవజలాలను ఇస్తాడో అని అంటుంటే ఆయనే జీవజలాలు ఇచ్చేవాడు అంటే ఆయనకి దాహం ఎక్కడేస్తుందండి? వెయ్యదు. కానీ లేఖనాలు నెరవేర్చాలి. ఆయన ప్రార్థన చేస్తే, ఆయన వేడుకుంటే ఇదిగో 16,000 మంది యోధుల కంటే ఇంకా ఎక్కువ మందిని పంపిస్తాడు. కానీ లేఖనాలు నెరవేరాలి. ప్రియా సహోదరి సహోదరా, ఈ దినాన్న ఈ సమయంలో నువ్వు ఏ దాహాన్ని కలిగి ఉన్నావు? నువ్వు ధనమనే దాహాన్ని కలిగి ఉన్నావా? పాపమనే దాహాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే ఇదిగో మోహమనే దాహాన్ని కలిగి ఉన్నావా? తిండి అనే దాహాన్ని కలిగి ఉన్నావేమో. ఈ లోకానుసరి దాహం కాదు, ఇదిగో ఆత్మీయ దాహాన్ని కలిగి ఉండు. ఇదిగో ప్రభువా, నేను నా కడుపులో ప్రభువా, ఇదిగో నాలో ప్రభువా, నా యొక్క హృదయంలో ప్రభువా జీవధారలో ప్రవహించాలి ప్రభువా, జీవధారలు ప్రవహించాలి అని నిజంగా కనుక దేవుని యొక్క మాటను కనుక నువ్వు గైకొన్నట్లయితే, దేవుని ప్రేమించినట్లయితే, ప్రేమ ఏంటి? ఆజ్ఞను గైకొంటమే కదా, మాట కాదని అంటున్నాడు కదా. ఎవడైనా నువ్వు దప్పికొన్నట్లయితే ఇదిగో ఎవరైతే నా యుద్ధకు వస్తారో, నా మాటలు ఆలకిస్తారో, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిలోండి జీవపదార్థాలు బయలుదేరుతాయి అంటున్నాడు కదండి. కనుక మనము ఆత్మీయమైనటువంటి ఆ ఆత్మీయటువంటి ఆ దాహాన్ని మనం కలిగి ఉందాం. ఇదిగో తీరని దాహం కనుక కలిగి ఉన్నట్లయితే నువ్వు ఆ నరకాగ్నిలోకి వెళ్ళిపోతే అక్కడ ఎన్నటికీ నీకు దాహం తీరదు. ఇక్కడ ఉండగానే ఆత్మీయ దాహాన్ని కలిగి ఉన్నట్లయితే ఇదిగో జీవ దారల్ని మనలో నుండి, మన హృదయంలో నుండి ఆయన పుట్టిస్తాడో. కనుక ఆ లేఖనాలు నెరవేర్చడానికి కనుక ఆయన దప్పుకొన్నాడు కానీ లోకానుసరి దప్పు కాదు. అవి మనం తెలుసుకుని ఈ చివరి మాటలు విని మన మనసులు మార్చుకుందాం. అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, నీవు నా తండ్రి లేఖనాలు నెరవేర్చడానికే నువ్వు దప్పుకొన్నావు కానీ ప్రభా, నీకు దాహమైనటువంటి ప్రభా, ఇదిగో దేవా, నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి జీవదారులు నువ్వు ప్రవహిస్తాయి, నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. నీలో జీవదారులు ఉన్నాయి ప్రభా. ఇదిగో దేవా, సమర స్త్రీ వద్దకు కూడా నువ్వు వెళ్ళి దాహం అడిగావు ప్రభా, నీళ్ళు అడిగావయ్యా. నీకు లోకాసురుటి దాహం కాదయ్యా, ఆత్మానుసరుటి దాహం అన్నావు. అటువంటి దాహాన్ని,
అటువంటి దప్పికను మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.